వెయిట్ లాస్ అయితే గాల్ స్టోన్స్ వస్తాయా సార్? ర్యాపిడ్‌గా వెయిట్ లాస్ అయితే గాల్ స్టోన్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది మా పేషెంట్స్ రిపోర్ట్స్ తీసుకొని వస్తున్నారు. నిజమా? అపోహ కూడా ఉండొచ్చు. చూద్దాం. ఇది నిజమా కాదా తెలియాలి అంటే గాల్ స్టోన్స్ ఎలా వస్తాయి? గాల్ స్టోన్స్‌ని ఎవరు తయారు చేస్తారో, ఆ తయారు చేసే ఇంగ్రీడియెంట్స్ ఏంటి ఇవన్నీ తెలియాలి. అంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి. 80% ఆఫ్ ద గాల్ స్టోన్స్ ఏముంటాయి తెలుసా? కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఎక్కడుంటుంది? ఎడిపోజ్ టిష్యూలో ఉంటుంది. వెయిట్ లాస్ ర్యాపిడ్‌గా అయితే ఏమవుతుంది? వెయిట్ లాస్ అవ్వాలంటే లో క్యాలరీ లేదా క్యాలరీ డెఫిసిట్ డైట్ తీసుకోవాలి. ఓకే. లేదా తక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ తింటాం. సో, మనం ఏం చేస్తాం? ఎందుకు ఇది ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి ట్రై చేస్తాం. ఇదంతా ఎక్కడికెళ్తుంది బర్న్ అయింది? లివర్‌కెళ్తుంది. లివర్ ఏం చేస్తుంది? బైల్ జ్యూస్‌కిస్తుంది. ఎందుకు? కొలెస్ట్రాల్‌ని ఖచ్చితంగా మనం కరిగించాలంటే బైల్ సాల్ట్స్, ఫాస్ఫోలిపిడ్స్ మాత్రమే కావాలి. ఇలా ఫాస్ట్‌గా మనం కరిగించడం వల్ల మన బాడీ అంతా ఫ్యాట్‌తో ఫ్లడ్డింగ్ అయింది. సో, ఇప్పుడేమైంది? మనం లో ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు కూడా ట్రిగ్గర్ ఉండదు కాబట్టి గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవ్వదు. గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అయితే బైల్ జ్యూస్ బయటకొచ్చి ఫ్యాట్‌ని కరిగిస్తది. కానీ ఇక్కడేంటి? ఫ్యాటీ ఫుడ్ తినకపోవడం వల్ల ఈ గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల అది బయటికి రావట్లేదు. అది అక్కడే ఉండిపోయింది. అప్పుడేమైంది? ఆ గాల్ బ్లాడర్‌లో ఉండే బైల్ జ్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సూపర్ సాచురేట్ అయ్యి, ఒకదాని మీద ఒకటి న్యూక్లియేట్ అయ్యి, గ్రో అయ్యి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో క్రిస్టల్స్ అయ్యి గాల్ స్టోన్స్‌గా, కొలెస్ట్రాల్ స్టోన్స్‌గా మారిపోతుంది. సో, 30-40% ఆఫ్ ద పీపుల్ అది సర్జరీ వల్లైనా, లేకపోతే క్యాలరీ డెఫిసిట్ డైట్ వల్లైనా, ఏ విధంగా అయినా వెయిట్ లాస్ అయిన వాళ్ళల్లో ఖచ్చితంగా గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటది. మరి ఎలా ఆపమంటారు? ఒకవైపేమో మీరే చెప్తున్నారు వెయిట్ లాస్ అవ్వమని. రెండో వైపేమో వెయిట్ లాస్ అయితే గాల్ స్టోన్స్ వస్తున్నాయి అంటున్నారు. ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. ఏం ఫుడ్ తినాలి? ఏం చేయాలి? ఎలాగా ఇదంతా అంటే ఒకే ఒక సొల్యూషన్ ప్రికాషన్స్. ఏంటది? అర్సోడియాక్సికోలిక్ యాసిడ్. అసలు ఈ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అనేది మందు రూపంలో కూడా ఉండొచ్చు. కానీ డైటరీ రూపంలో దొరకదు. దీని ప్రికర్సర్స్ తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్డ్ డైట్. సో, హెల్తీ ఫ్యాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆలివ్ ఆయిల్ గానీ, అవకాడో గానీ, లేకపోతే కొలాగోగ్స్ అంటాం. అంటే రాళ్ళని మాత్రం కరిగించే శక్తి బిట్టర్ అంటే కరేలా, కాకరకాయ లేదా కాఫీ లాంటి థింగ్స్‌లో ఉంటాయి. అండ్ అలాగే ప్రీ అండ్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్‌లో ఉంటాయి. సో, ఇలా ప్రీబయోటిక్, ప్రోబయోటిక్, ఫైబర్, వెజిటబుల్స్, ప్రోటీన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్‌తో పాటు ఈ కొలగోగ్స్ ఒక బ్లాక్ కాఫీ లాంటిది గాని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ అర్సోడియాక్సికోలిక్ యాసిడ్ యొక్క ప్రొడక్షన్‌ని మనం ట్రిగ్గర్ చేయొచ్చని కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి. ఎప్పుడైతే అది ట్రిగ్గర్ చేశామో ఖచ్చితంగా గాల్ స్టోన్స్‌ని మనం ఆపొచ్చు. ఎందుకంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్‌లో గాల్ స్టోన్స్ వస్తే అది చాలా మీకు ఇబ్బందవుతుంది. కొన్నిసార్లు ఇట్ మే లీడ్ టు కంప్లీట్ రిమూవల్ ఆఫ్ యువర్ గాల్ బ్లాడర్. ఓకే. సో, ఇంకా ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ డు కాంటాక్ట్ మై టీమ్. థాంక్ యూ.